బియ్యం నానబెట్టి వండుతున్నారా? ఇది ముందు తెలుసుకోండి. బియ్యం మన రోజువారీ ఆహారంలో ప్రధాన భాగం. బియ్యాన్ని నానబెట్టి వండడం అనేది ఆరోగ్యకరమైన అలవాటు. ఇది శరీరానికి వివిధ ప్రయోజనాలను అందిస్తుంది. బియ్యాన్ని నానబెట్టడం వల్ల పోషకాలు మెరుగుపడడమే కాకుండా వంట సమయంలో సమయాన్ని కూడా తగ్గించవచ్చు. ఈ విధానం పురాతన కాలం నుండి అనుసరిస్తున్నారు. బియ్యాన్ని నానబెట్టి వండడం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు చూద్దాం. బియ్యంలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. వీటిని శరీరం జీర్ణం చేసుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. బియ్యాన్ని నానబెట్టినప్పుడు ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు సాధారణ చక్కెరలుగా విచ్ఛిన్నమవుతాయి. దీనివల్ల జీర్ణక్రియ సులభతరం అవుతుంది. ముఖ్యంగా మలబద్ధకం, కడుపుబ్బరం వంటి జీర్ణ సంబంధిత సమస్యలున్న వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 2018లో జర్నల్ ఆఫ్ ఫుడ్ ఇంజనీరింగ్లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం బియ్యాన్ని నానబెట్టి వండడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని, మలబద్ధకం సమస్యలు తగ్గుతాయని కనుగొన్నారు. బియ్యంలో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది కొన్ని ఖనిజాలను, ముఖ్యంగా ఇనుము, జింక్, కాల్షియంను శరీరం గ్రహించడానికి నిరోధిస్తుంది. తద్వారా శరీరం ఈ పోషకాలను మరింత సమర్థవంతంగా గ్రహించగలుగుతుంది. బియ్యాన్ని నానబెట్టి వండడం వల్ల గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఆహారంలో చక్కెర స్థాయిలను ఎంత త్వరగా పెంచుతాయో కొలిచే ఒక కొలమానం. తర్వాత తక్కువ జీఐ కలిగిన ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను నెమ్మదిగా పెంచుతాయి. కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించాలనుకున్న వారు నానబెట్టిన బియ్యాన్ని తీసుకోవడం మంచిది. ముఖ్యంగా బిజీగా ఉండే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అక్రైలమైడ్ అనేది అధిక ఉష్ణోగ్రతల వద్ద కొన్ని ఆహారాల్లో ఏర్పడే ఒక రసాయనం. కొన్ని అధ్యయనాల ప్రకారం ఇది ఆరోగ్యానికి హానికరం. బియ్యాన్ని నానబెట్టడం వల్ల అక్రైలమైడ్ స్థాయిలు తగ్గుతాయని కనుగొన్నారు. తగినంత నీటిలో బియ్యాన్ని వేసి కనీసం 30 నిమిషాలు నానబెట్టాలి. కొన్ని రకాల బియ్యానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. నానబెట్టిన నీటిని వంపేసి బియ్యాన్ని సాధారణంగా వండాలి. అయితే బియ్యాన్ని ఎక్కువసేపు నానబెడితే అందులో కొన్ని పోషకాలు నీటిలో కరిగిపోయే అవకాశం ఉంది. బియ్యాన్ని నానబెట్టడం అనేది ఒక సులభమైన ప్రక్రియ, కానీ ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.